వెల్కమ్ టు న్యూస్. ఇక్కడ మనం శంకర్పల్లి మండల పరిధిలోని మోతుల గ్రామంలో ఉన్న బిఎస్ఎన్ఎల్ వెంచర్లో అక్రమంగా నాలాను మూసేసి వెంచర్ నిర్మాణం చేస్తున్నారని చెప్పి సర్పంచ్ శేఖర్ ఇంకా గ్రామస్తులు పెద్ద ఎత్తున బిఎస్ఎన్ఎల్ వెంచర్కి దగ్గర చేరుకొని ఇరిగేషన్ అధికారులను పిలిచి ప్రాబ్లంపై అవగాహన చూపించడం జరిగింది. ఒకసారి ఇక్కడ ఇరిగేషన్ అధికారులు ఉన్నారు, అక్కడ ఏం జరిగిందనేది తెలుసుకుందాం. ఇక్కడ మేము ఈ గారు కోర్టు ఇన్స్పెక్టర్ అందరం వచ్చి మాకు ఈ విషయము 2 రోజుల ముందే మా దృష్టికి వచ్చింది. దృష్టికి వచ్చినప్పుడే ఇక్కడ జరుగుతున్న పనిని ఆపడం జరిగింది. ఆపిన తర్వాత మేము నిన్న ఒక కోర్టు కేసు ఉంటే ఇమీడియట్గా కోర్టు కేసు అటెండ్ కావడానికి వెళ్ళి ఈరోజు మా ఈ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. అయితే బిఎస్ఎన్ఎల్ వాళ్ళు కొంచెం లోకల్ నాలలో 2 పైపులు వేసి కొంచెం మట్టి పోయడం జరిగింది. వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఇమ్మీడియట్గా తీసేయడం జరిగింది. వాళ్ళు తీసేయకపోతే అటు తీసేయకపోయినా ఈరోజు వాళ్ళ మీద క్రిమినల్ కేసు ఫైల్ చేయాలని మా ఏఈ గారికి ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు క్రిమినల్ కేసు ఫైల్ చేస్తాము. అదేవిధంగా ఈ బుల్కాపూర్ నాలలో కొంచెం మట్టి అనేది రోడ్ ఫార్మేషన్ చేసుకుంటూ కొంత మట్టి బుల్కాపూర్ నాలలో కొంచెం జారి కింది కొంత ఒక 2-3 ఫీట్లు అట్లాంటిది వచ్చింది. ఆ 2-3 ఫీట్లు మేము డిమార్కేషన్ చేయడం జరిగింది జీపీఎస్ ద్వారా. ఆ ఉన్న మట్టిని ఇట్లా బుల్కాపూర్ నాల నుండి మొత్తం క్లియర్ చేయించి దాని మీద ఇట్లా కంపల్సరీ యాక్షన్ తీసుకొని క్లియర్ చేసి మొత్తం నాలని పునరుద్ధరణ చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ ఫీల్డ్ ఆఫీసర్ ఉన్న లింగం గారిని మొత్తం అక్రమాలు చేస్తున్నాడు, సస్పెండ్ చేయాలి, ట్రాన్స్ఫర్ చేయాలని గ్రామస్తులు కోరుతుంది. దీనిపై మీరు ఎలా స్పందిస్తారు? నేనైతే ఈ మధ్యలో నేను వచ్చి 15కే జాయిన్ అయినా. ఇక్కడ నాకు ఇవన్నీ దీని మీద ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. దీని మీద కొంచెం అవగాహన చేసుకున్న తర్వాత మళ్ళీ అది ఏం చేయాలనేది పై అధికారులకు విన్నవించుకుంటాను. పిరంగినాలలో మట్టి పోతురని నేను ఇక్కడ రైతులు రైతులతో మాట్లాడుతున్నాను. పోయిన నెల 9వ తారీఖు నాడే ఎంఆర్ఓ కానీ గ్రామ సెక్రటరీకి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా కంప్లైంట్ రిటర్న్ పూర్వకంగా ఇచ్చాను. కానీ ఏం చర్యలు తీసుకుంటారు, మేము వచ్చి ఆపుతానే ఆపుతారు, కానీ అంతవరకు ఏం ఇక్కడ ఆపడం లేదు. దీని మీద కలెక్టర్ దాకా నాకు పర్మిషన్ అంటున్నాయినా బిఎస్ఎన్ఎల్ అయినా దీని మీద తగిన చర్య తీసుకోవాలి. ఇక్కడ మోతుల గ్రామంలో ఇరిగేషన్కి సంబంధించిన నాలాలు ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయని చెప్పి ఆరోపణలు చాలా వస్తున్నాయి శంకర్పల్లి మండలం లోపల. దీనిపైన ఇరిగేషన్ అధికారులు స్వయంగా స్థలానికి చేరుకొని పరిశీలనలు చేసి న్యాయం ఎక్కడ సైడ్ ఉందో అక్కడ సైడ్ నిల్చొని ప్రజలకు, గ్రామస్తులకు, కాల్వలకు న్యాయం చేయాలని వారిని కోరుతున్నాం. విజిట్ చేయడం జరిగింది అండ్ పర్యవేక్షించి చూసాము. కొంత మేరకు బుల్కాపూర్ నాలా కొంచెం ఆక్రమణకు గురైందని తెలుసుకున్నాము. దాని ప్రకారం వాళ్ళు బిఎస్ఎన్ఎల్ వాళ్ళకి చెప్పాము. మేము రోడ్ మార్క్ చేస్తున్నాము, నాలా విత్ మార్క్ చేసేసాము ఆల్రెడీ కూడా. సో దాని ప్రకారం మీరు అదంతా తీయించాలి, ఇమ్మీడియట్గా తీయించాలి, లేకపోతే మేము ఫైల్ చేస్తాము కేసు అని చెప్పాము. వాళ్ళు తీస్తామని ఒప్పుకున్నారు. అలాగే ఇంకో లోకల్ నాలా కూడా ఆక్రమణకు గురైనట్టు చూసాము, అబ్జర్వ్ చేసాము. దానికి కూడా మేము అదే చెప్పాము అండ్ వాళ్ళు ఇమీడియట్గా చేస్తామని చెప్పారు. ఒకవేళ వాళ్ళు యాక్షన్ తీసుకోకపోయినా కూడా మేమైతే దాని మీద వాళ్ళు కంప్లైంట్ ఎఫ్ఐఆర్ అయితే బుక్ చేసేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం డెఫినెట్గా, ఇన్ కేసు వాళ్ళు రియాక్ట్ అవ్వకపోతే కనుక. అండ్ ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇప్పుడు పనికి ఎక్కడ ఉందో అక్కడ ఆపేయమని చెప్పి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆ విధంగానే ఇప్పుడు ఫీల్డ్ ఆఫీసర్స్ కూడా నేను ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. సో వాళ్ళు ఆ విధంగా పనిచేసి వాళ్ళు ఇప్పుడు మళ్ళీ పునరుద్ధరిస్తారు. బుల్కాపూర్ నాలా కానీ లోకల్ నాలా కానీ యాజ్ ఇట్ ఈజ్ ఉండాల్సిందే. ఎలా అయితే మనకి విలేజ్ నక్షలో ఉందో ఆ విధంగా మనం పునరుద్ధరిస్తాము, కంపల్సరీగా చేస్తాం. రైట్. అవునా కదా? గండి ఉండి గండి కాదు, గండి అని చెప్పదు. నేను ఎన్నిసార్లు కంప్లైంట్ చేశాను నీకు? పిరంగినాలలో ఈ మురికి నీళ్ళు కలపొద్దు సార్ అని చెప్తే వాళ్ళు పర్మిషన్ తెచ్చుకున్నారు, వీళ్ళు పర్మిషన్ తెచ్చుకున్నారు. వాళ్ళని అడగండి, వీళ్ళని అడగండి, స్టోరీలు చెప్పుకుంటూ వచ్చిండి. ఇప్పటిదాకా మమ్మల్ని పట్టించుకోలేదు కూడా. ఎన్నోసార్లు మొర అని చెప్పినాము. అవన్నీ ఇప్పుడు ఈ మురుగు నీళ్ళు వచ్చేసి రైతుల పొలాలలో బోర్లు ఉంటాయి కదా సార్, పొలాల కలుషితం అయిపోయినారు, నీళ్ళు తాగలేము. ఇప్పుడు సిచ్యువేషన్ అట్లుంది. ఆల్రెడీ వెళ్ళి చూద్దామంటే సమయం ఉన్నదంటే ఒకసారి వెళ్దాం అక్కడికి కూడా.
అది ఎంతవరకు కరెక్ట్ మీకు తెలుసు. దోమలు కూడా చాలా ఘోరంగా అది ఎఫెక్ట్ చాలా అవుతుంది. లేదా డ్రైనేజ్ నీళ్లు పిరంగి నాలలో కలపడం ఎంతవరకు కరెక్ట్ సార్? ఇప్పుడు ఆ కట్ట ఫస్ట్ కట్ట నీళ్ళు ఉండే ఆల్రెడీ ఈ ఎత్తది కలవట్టు ఉండేనో అదే నడుస్తుండే. దాన్ని ఈయన సొంత ప్రలోభాలకు అది లోబడి సార్కు వెంచర్ వాళ్ళ దగ్గర ఏదో ఆశించి ఇటాచి వాళ్ళే పంపించారు ఈయన దగ్గరికి. ఇటాచి ఈయన తెచ్చిండు. మీరు పంపించారా ఇటాచి ఏమన్నా? సార్ లాస్ట్ ఇయర్ ఎవరైనా ఉండండి మేడం, మీరు పంపించినట్టు మీ దగ్గర రికార్డు ఉంటుంది కదా ఏదైనా. ఇటాచి తీసుకొని వచ్చి మొత్తం పిరంగి నాలను సాఫ్ చేసి ఈ కట్ట ఇప్పుడు వర్షం నీళ్ళు వెళ్తున్నాయి కదా ఆ కల్వట్టు మూసేసాడు. దేవుల వెంచర్ మూసినావా లేదా? ఇప్పుడు గండి కాదు, గండి మూసేసారు, నీళ్ళు స్టార్ట్ కిందికి వెళ్ళిపోతున్నాయి అంతే. గండి ఎవరిది? గండి ఎవరిది? గండి ఎవరిది అంటే ఇదే నాల సార్. గండి గండి విషయం మాట్లాడను. గండి నా చేతిలో పడ్డది అది కాదు. అవన్నీ చెప్పకు నువ్వు. ఈడ ఎవరిది? సార్ ప్రాజెక్ట్ ఉన్నది ఏడా రవీంద్ర రెడ్డి చేను కింద కల్వట్ ఎవరు మూసేసారు? కల్వట్ లేదన్నా, చూపిస్తా నీకు. 100 ఏళ్ల నుంచి నీళ్ళు పోతున్నాయి. 100 సంవత్సరాల నుంచి, 100 సంవత్సరాల నుంచి. నా చేనులో అయిపోయింది అది గండి. నువ్వు చెప్పే గండి నా చేనులో. ఇది తెగిపోయింది కాదు, 100 ఏళ్ల నుంచి నడుస్తుంది. అవునన్నా, నీళ్ళు ఎట్లా పోతుండే? వర్షం నెలకెళ్ళి పోతుండే. నువ్వు ఆపినావు అది. ఏదైతే ఉందో కాల్వల్టు అది నువ్వు దగ్గరుండి ఆపినావు. దేవుళ్ళ నీకు ఇటాచి పంపించిండు. నువ్వు దగ్గరుండి నా దగ్గర ఫొటోస్ ఉన్నాయి. నా దగ్గర ఫొటోస్ ఉన్నాయి ఇప్పుడు కూడా. నీ సొంత ప్రలోభాలకు గురి అక్కడ పని నువ్వు చేస్తున్నావు. పోనీకి రానికి రాకుండే. సార్ నేను చెప్పేది ఒకటే, పాత కల్వట్ ఎట్లున్నాయి నీళ్ళు అట్లా పోవాలి. బుల్కాపూర్ నుండి వస్తాయి కత్త నీళ్ళు. ఇది నిజాం కాలంలో కట్టిన బ్రిడ్జ్. దీనికి ఇట్లా పోతుండే అక్కడ ఊరి కాలువ బంద్ అయింది. అక్కడ గడ్డ అయిపోయి నీళ్ళు ఇక్కడ మళ్ళీ ఏమైందంటే ఇక్కడ ఇది లేకుండా అప్పుడు ఈ బ్రిడ్జ్ లేకుండా ఇది లేకుండా పక్కకి వర్షం నీళ్ళు పోయి కాలువ సార్ అది 100 ఏళ్ళ నుంచి పోతున్నాయి. కల్వెట్లు తెలుసా మీకు? మెయిన్ రోడ్ నుంచి కల్వెట్లు ఉన్నాయి. అన్ని కల్వెట్లు మొత్తం మూసేస్తే ఇట్లాంటివి సార్ మెగా వాళ్ళకు కూడా అంటే అక్కడ కూడా సేమ్ పైప్ లో ఉండే కానీ అక్కడ కన్స్ట్రక్షన్ తో కట్టారు. ఇక్కడ ముందుకు అది ఓపెన్ ఉంది. సరే అట్లా వేసుకోరు. మనీ పిరంగి నాల క్లీన్ చేయాలని చెప్పేసి తీర్మానం చేసింది నేను కూడా ఉన్నా క్లీన్ చేయాలని. ఈయననేమో పైప్ లైన్ వేయించాడు. ఎందుకు మాట్లాడుతూ పైప్ లైన్ నేను ఎందుకు 100 సంవత్సరాలు అయిందా ఇది వేయించి? 100 ఏళ్ళు అయిందా? 10 ఏళ్ళు అయిందా? అని చెప్పాను నువ్వు. 10 ఏళ్ళు అయిందా? చెప్పు సార్. రాష్ట్రంలో నేనున్నాను. ఏంటంటే కంప చెట్టు ఉంటే నీళ్ళు పోనీకి అని చెప్పి క్లీన్ చేయాలని తీర్మానం ఒకటి చేస్తే వీళ్ళు చేసిన కథ ఒకటి. చూడలేదు మేడం, ఇక్కడ ముందే ఉండే వీళ్ళు వేస్తూ ఉన్నప్పుడు నువ్వు ఎందుకు అబ్జెక్ట్ చేయలేదు? ఎవరు ఇచ్చారు పర్మిషన్? ఎందుకు అడగలేదు? సార్ ఉండే అందరికి తెలుసు. ఆ పైపులు అక్కడ వరకు ముందే ఉండే. ఇంకా ముందు కూడా ఉన్నారు సార్. చూద్దాండి మేడం, కొంచెం ప్లీజ్ కిందికి పోవాలి. ఎప్పుడు వచ్చారో రాష్ట్రంలో నేను అక్కడికి వెళ్ళి పోతుండే. క్లీన్ చేయాలని మేమంటే వీళ్ళు లైన్ వేసుకొని వచ్చారు. ఇప్పుడు ఇవి ఈ పలకాలు తొలగించాలా మేడం? మేడం 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 ఇక్కడ ఈ పలకాలు తొలగించేసారు మొత్తం పద్ధతి. మేడం ఈ డ్రైనేజ్ వాటర్ పిరంగి నాలలో పోతున్నట్టు. సరే సరే మీరు ఇరిగే ఇది కాలువ మీకు వస్తుందా మేడం? కాలువ కట్ట ఎంతవరకు ఉంది మీకు? అక్కడ మీ చేయాలి కదా. ఇప్పుడు ఈ పిరంగి నాల కట్ట మీది ఎంతవరకు ఉంటుందో మీరు ఫైండ్ అవుట్ చేయాలి. వాటర్ పెట్టిస్తే మన విలేజ్ మ్యాప్ ప్రకారం నక్షత్ర ప్రకారం మార్కింగ్ చేపించి ఒకటి. ఇప్పుడు ఈ పిరంగి నాలలో మురికి నీళ్ళు పోవచ్చా లేదా మీరు చెప్పండి మేడం. సార్ యథావిధిగా ఇంతకు ముందు ఎట్లా వెళ్తుండను ఆడుంది లైన్ ఉంది. కిందకి వెళ్ళడానికి లైన్ ఉంది. ఉంది ఉంది ఉంది. మీరేంటంటే మేము కలుపుకుంటాం సార్. మాకు ఒకటి ఇది ఒక్క దగ్గర కాదు, ఇంకో దగ్గర కలవట్టు మొత్తం మూసేసిండి. మూసేసి పిరంగి నాలలో తొప్పేసిండు. అదొకటి చూపెట్టడానికి మిమ్మల్ని తీసుకొచ్చాం కాబట్టి
అరే మేము పనులు మేపనిక దూల మేపనిక పోయినప్పుడు గండి లేదు ఒక నిమిషం ఆగు నరసింహ. వెంకటరెడ్డి బతికే ఉన్నాడు కదా, కిష్టన్ వెంకట పటవారి వియంకుడు బతుకుండు తెలుసా? ఫోన్లో మాట్లాడతావా? ఇప్పుడు స్పీకర్ పెట్టి నేను మాట్లాడిపిస్తాను. గండి పట్టదు అంటున్నావు నువ్వు, అది 100 ఏళ్ళ నుంచి ఉందా కొత్తగా నువ్వు వచ్చినాక పట్టదు అది? అరే ఏం మాట్లాడుతున్నావు అన్నాను, 100 సంవత్సరాల ఇమ్మీడియట్లీ సస్పెండ్ చేయాలి. ఈ రూట్ లో ఉంచదు మేడం. ఫస్ట్ మేము కలెక్టర్ దగ్గర బలవుతారు. ముందే మీకు సంబంధం లేని విషయాల్లో మీరు బలవుతారు. ధర్మం కాదు, చేస్తున్నావు నువ్వు, ఫ్రాడ్ చేస్తున్నావు ఊళ్ళో. నువ్వు 100% ఫ్రాడ్ చేస్తున్నావు, 100% ఫ్రాడ్ చేసినావు. నువ్వు నాశనం పట్టించినావు, నువ్వే నాశనం పట్టించినావు. సస్పెండ్ చేస్తారా? ఇక్కడ ఉండొద్దు సార్ ఇతను. మేము కోరేది ఒకటే, మీకు ఊరందరూ సంతకాలు పెట్టుకుంటే పెడతాం మేము. మాకు మోకిల గ్రామం. ఇతను మాత్రం ఉండొద్దు ఈ ఫీల్డ్, ఇక్కడ ఫీల్డ్ ఆఫీసర్ గా. ఎంత నాశనం చేస్తారు చూద్దాం. సమయం ఉందంటే 10 నిమిషాలు వెళ్తాం సార్. సార్ 10 నిమిషాలలో మనం అక్కడికి వెళ్తాం సార్. చూపిస్తాం. మీకు కావాలి అని అంటే మీకు అదొక సొల్యూషన్ ఒకటి ఉంటుంది. ఏంటంటే ఎస్టీపీలు కట్టించుకొని అక్కడక్కడ పాయింట్స్, కలెక్షన్ పాయింట్స్ పెట్టుకొని ఎస్టీపీలు కడితే, ఎస్టీపీలో మనం ఇప్పుడు రికార్డ్ ప్లేస్ లో కట్టుకోవచ్చా మేడం? కట్టొచ్చు. మనకి ఇక్కడ ఇది ఉంది కదా. అట్లా అంటే సార్ ఇప్పుడు మనది ఇప్పుడు కల్వర్ట్ ఉంది కదా, ఉంది కదా సార్, వెంచర్ రోడ్ బయటకు తీసేటప్పుడు ఆజ్ఞ కట్టి ఫ్రెష్ వాటర్ బయటకు అంటే ఇప్పుడు కలుషితం కాకూడదు అని అంటే ఇప్పుడు ఎక్కడ నీళ్ళు వస్తున్నాయి ఎక్కువ కలెక్షన్ పాయింట్. అట్లనే కాకపోయినా రమణ మనకి ఇప్పుడు 4 బాటల దగ్గర నుంచి వచ్చి కలెక్ట్ అక్కడ వెళ్తున్నాయి కదా, అక్కడ ఇప్పుడు మనం ఇందాక చూసాము. అక్కడ కట్టారనుకోండి, మీరు అక్కడి నుంచి మళ్ళీ ఇటు వైపు వచ్చేటి నీళ్ళు కలవు. అంటే నలుగురు కలిసే బిల్డర్లు కలవాలి. బిల్డర్ బయటకు వెళ్ళేటప్పుడు వాళ్ళు ఎస్టీపీ కట్టి ఉండాలి. బిల్డర్ ఓకే, ఊరు కూడా పెరిగింది కదా, ఇప్పుడు ఊరు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కూడా వస్తాయి కదా. సార్ కొంచెం ముందుకు వెళ్ళి రైట్కి వెళ్ళాల్సి వస్తుంది. అక్కడ కల్వర్ట్ కంప్లీట్ క్లోజ్ చేసిర్రు. అంటే సేమ్ ఒక్కటే బిల్డర్కు 2 దావత పర్మిషన్, ఈడ ఆడ పర్మిషన్ ఉందా లేదా కూడా లేదు. ఉన్నాడు కదా సార్ ఫీల్డ్ ఆఫీసర్, అక్కడ ఉంటారు. సార్ ఇది సార్ ఒక్క నిమిషం, ఆయన ఏం చెప్తున్నా ఆర్ఎండ్బి వాళ్ళు చేసిరు అని చెప్తున్నాడు. అది ఆర్ఎండ్బి వాళ్ళు ఇదేం చేస్తారు, గవర్నమెంట్ రోడ్డు చేస్తారు. ఒక్క నిమిషం ఆగు, గవర్నమెంట్ రోడ్డు చేస్తారు. అది మనం వచ్చింది గవర్నమెంట్ రోడ్డు, ఇది మెయిన్ రోడ్ నుంచి గవర్నమెంట్ రోడ్. ఇదంతా ప్రైవేట్ పొలాలు కొనుక్కొని వాళ్ళు ఆ వెంచర్కి రోడ్ వేసుకుంటారు. లింక్ రోడ్ మనకు గవర్నమెంట్ రోడ్కి. ఇదానికి ఆర్ఎండ్బి వాళ్ళకి ఏం సంబంధం ఈడ చేయనికి? లేలే, ప్రైవేట్ ల్యాండ్, ఇది ప్రైవేట్ ల్యాండ్ కొనుక్కొని రోడ్ చేసుకోవాలి. సార్ మేము అడిగితే పర్మిషన్ తీసుకొని వేసినామని చెప్పేసి మాట్లాడుతున్నాం. అది ఆర్ఎండ్బి వాళ్ళు అన్నారు, మేము పర్మిషన్ ఇవ్వలేదు. నువ్వేం చేస్తున్నావు? మేము ఆపినాము. మీద బిడి చేస్తుంటే లోపల ఎవరు సార్కు ఇక్కడ సార్కోలే ఉన్నాయి, సార్ కూడా ప్రత్యేకంగా వేసుకోండి. లెఫ్ట్ సైడ్ ఒకటి ఉంటుంది, రైట్ సైడ్. మన సేనెన్క కూడా మొత్తం బంద్ చేసిర్రు సార్. ఒక పాయింట్ చూసారు, రోజు ఇంత ఇక్కడ మొత్తం ఏం చేయాలి మేడం? ఎక్కడ ఈ వెంచర్ రోడ్లో పోస్తున్నారు, మరి ఇంకా వస్తారు. మేడం ఏం అడుగుతున్నావు, ఏం చెప్తున్నావు? నిలబడదు నేను ఎట్లా చెప్తాను మేడం? కాలువ అయితే ఇది మొత్తం ఇదా గదా అంతే ఇది ఆయన సమాధానం ఎట్లా ఉందో మీరే చెప్పండి. మీరు ఎవరు పెడుతులేదు. చేయించలేదా? క్లీన్ చేయించారట కదా, ఇక్కడ చేయించినావా? నీళ్ళు షాప్ చేయించినప్పుడు మనం చెక్ చేసుకోలేదు ఎంత విట్టిందన్నదాన్ని మొత్తం సాఫ్ చేసిన కానీ విడత అయితే. ఈ పైప్ లైన్ ఎందుకు వచ్చింది దాంట్లో? దాంట్లో డ్రైనేజ్ పైప్ లైన్ ఎందుకు ఎవరు ఇచ్చారు? మాకైతే
మీకు వర్క్ ఆర్డర్ చూపిస్తాను. వర్క్ ఆర్డర్ చూపిస్తాను. గ్రామ పంచాయతీ వర్క్ ఆర్డర్ ఉంటుంది. ఎప్పటి నుంచో మాకు తెలియదు మేడం, ఆ పైపులు ఈ పైప్ లైన్ ఎప్పుడు చేసిండో ఎవరు చేపించారు? రమ్మని ఏదైనా రమ్మని ఎన్ని సంవత్సరాలు అదే ఇక్కడ వీడికి వెళ్ళి డ్యామేజ్ అయితే వీడికి వెళ్ళి చేసి దాకా తెచ్చైతే ముందు మరి నాకేందన్న నాకు తెలియదన్నా. లాస్ట్ టర్మ్ లో నేను పంచాయతీ మెంబర్ ఉన్నా. మోహన్ రెడ్డి వేసిండు, నువ్వే ఉన్నావు, నువ్వే క్లీన్ చేపించినావు. ఇది నువ్వు అబద్ధం చెప్పకు. ఎన్ని సంవత్సరాలుగా నేను వార్డు మెంబరు. ఎవరు నువ్వు మేమా? ఏది ఇది రోడా? పైపుల సంగతి మాకు తెలియదు. నాలా సాఫ్ చేయించాను. మేడం తెలియదు. ఈయన అడ్డుకోవాలా వద్దా? సరే నాలా తీసేటప్పుడు నువ్వు అడ్డుకోవాలా వద్దా? సాఫ్ చేయించిన మేడం, ఈ వరకు సాఫ్ చేయించిన సాఫ్ చేయించినప్పుడు పైప్ లైన్ ఉండేనా? పైప్ లైన్ ఉంది మేడం. అడగలేదా అప్పుడు? అడిగినాం మేడం. అందరూ ఊళ్ళో కలిసి అక్కడ కిందికి పోకుండా మళ్ళీ ఇక్కడ మలుచుకున్నారని చెప్పేసాము. ఆల్రెడీ మేడం కూడా ఇది చేసింది, పైప్ లైన్ ఇక్కడ వేయొద్దు ఇక్కడ వేయొద్దు. మేడం సర్పంచ్ మాట్లాడతాడు. యాదనా ఒక్క నిమిషం. ఈడ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి మేడం వాళ్ళు వచ్చారు. ఇప్పుడు నడవకట్టం నుంచి పిరంగి నాలలో నువ్వు పైప్ లైన్ వేసినావు కదా? ఏ సంవత్సరంలో వేసినావు? ఎవరి పీరియడ్ వేసినావు కదా చెప్పే. పిరంగి నాలలా సర్పంచ్ మోనడి ఈడ నడవకట్టం మీదకి వెళ్ళి ఇప్పుడు పైప్ వేసినావు మొన్న దేవులన్న వెంచర్ కాడికి వెళ్ళి మొత్తం అవతలకి దాట కొట్టినావు కదా? లేలే మోనడి పీరియడ్ నేను మొన్న మోహన్ రెడ్డి పటేల్ ఇప్పుడు లింగం సాఫ్ చేపించినా మీరు పైప్ లైన్ వేసిరు. ఇది నువ్వు ఏడున్నావు కదా చెప్పు. నువ్వు రాయుడికి మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.